నాన్నా, ఏంటమ్మా? రేపు మన ఇంట్లో జరిగే మెహందీ ఫంక్షన్ కి అందర్నీ రమ్మని చెప్పండి నాన్నా. అలాగే అమ్మా. ఒరే సత్యం, మన కాలంలో గోరింటాకు నూరి ఆడోళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకునేవాళ్ళు. అది ఇప్పుడు ఒక ఫంక్షన్లా చేస్తున్నారు. తన పేరు అది రే ఏం పేర్రా? మెహందీ నానా. మెహందీయా? మెహందీ ఫంక్షన్ అంటరా రేపు మన ఇంట్లో జరగబోయే మెహందీ ఫంక్షన్ కి అందరూ తప్పకుండా రావాలి. సరేనా? తప్పకుండా. వదినా, మెహందీ ఫంక్షన్ కి మేమందరం తప్పకుండా వస్తాం. అవును, అందరూ తప్పకుండా వచ్చేస్తాం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. అక్షయ, ఎవరు వచ్చినా రాకపోయినా నా మనవడు మాత్రం తప్పకుండా వస్తాడు. నువ్వంతలా చెప్తుంటే వెళ్లకుండా ఉంటానా నానమ్మ? నీ మాట నేను ఎప్పుడు కాదన్నా చెప్పు. అవునవును, నా మనవడికి ఈ బామ్మ మాటే బంగారు మాట. అమ్మా, మేము ఇంక బయలుదేరుతాం. అలాగే ప్రకాశం. రే బయలుదేరుతాం రా. రండి అత్తయ్య, పదండి. పద. కొత్త ఫ్లాట్ గురించి అందరికీ చెప్దామా అని అడుగుతావేంటి అక్షయ? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కంగారు ఎందుకండి? ఇదందరికీ తెలియాల్సిన విషయమే కదా. అది కరెక్టే గాని ప్రస్తుతానికి తెలియాల్సిన అవసరం లేదు. ఓహో, అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారన్నమాట. సరే సరే, నేను చెప్పనులే. ఓకే అక్షయ, మెహందీ ఫంక్షన్ కి తప్పకుండా రండి. ఇలాంటి ఛాన్స్ నేను మిస్ చేసుకుంటానా చెప్పు? తప్పకుండా హాజరవుతాను మేడం. అలాగే సార్, నేను వెళ్తాను. ఏయ్, వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. ఓకే ఓకే, వెళ్ళి మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. రేపు మెహందీ డిజైనర్స్ ఇంకా రావట్లేదేంటి శ్రావణి? వస్తారులే వందన, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఓకే, 5 minutes తర్వాత రాకపోతే వాళ్ళకి కాల్ చేద్దాం. ఒరే సత్యం, నీ చిన్న కొడుకు రాలేదేంట్రా? వాడికి షెడ్లో ఏదో పనుందంట, అవగానే వస్తాన్నాడు. ఓ, ఒరే సత్యం, జరుగుతుందంతా చూస్తుంటే నాకు కల్లా ఉందిరా. నాకు కూడా అలాగే ఉంది ప్రకాశం. వస్తున్నట్టున్నారు. మేడం, అక్షయ మేడం హౌస్ ఇదే కదా? అవును, ఇదే. లోపలికి రండి, తీసుకోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నామండి. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు, రండి. పదండి. నాన్న, వాళ్ళు వచ్చేస్తున్నారు. చూశానులేరా. నాన్నా, వందనా, గోరింటాకు పెట్టడానికి వచ్చింది వీళ్ళేనా? నాన్నా, వీళ్ళు మెహందీ డిజైనర్స్ నాన్న, గోరింటాక్ కాదు. ఏదో ఒకట్లేమ్మా, ఆ పేరు పిలవడానికి నా నోరు తిరగదమ్మా. పర్లేదు నాన్న, రెండూ ఒకటే. అవునా? మరేంట్రా అలా అంటుంది? నువ్వు ఆగు నాన్న. ఏ వందనా, నువ్వు నాన్న ఎగతాలు చేస్తున్నావా? నేనేం ఎగతాలు చేయలేదు, నార్మల్ గా చెప్పానంతే. గొడవ పడకుండా జరగాల్సిన కార్యక్రమం చూడండి అమ్మా. అలాగే నాన్న, అలాగే. అమ్మ శ్రావణి, నాన్న, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. అలాగే నాన్న. రండి, లోపలికి వెళ్దాం. వెళ్ళండి అమ్మా, అందరి చేతులు బాగా ఎర్రగా పండాలి. అలాగే సార్. వెళ్ళండి వెళ్ళండి. అలాగే మర్చిపోకుండా నాకు కూడా పెట్టండి. రేయ్, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రండి. వెళ్ళండి వెళ్ళండి. నానా,
మావయ్య ఇందాక నీ గురించి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు రా. నువ్వు ఒక్కడవే మిస్ అయ్యావేంటా అని అనుకుంటున్నా. వచ్చేసావు. ఒక బైక్ అర్జెంటుగా రిపేర్ చేయాల్సి వచ్చింది మావయ్య, ఆ. అందుకే లేట్ అయింది. రే ఆ? లోపలికి వెళ్ళి బాబుకి చైర్ తీసుకురా. అలాగే నాన్న. పో వెళ్ళి తీసుకురా. అన్ని పనులు అయిపోయినట్టేనా మావయ్య? ఇంకా జరుగుతున్నాయి బాబు. రే నాన్న తెచ్చావా? తెచ్చాను. ఈ కుర్చీ ఇలా జరుపు. ఆ, జరుపు, ఇటు జరుపు. రా బాబు కూర్చో. ఏంటి బాస్, ఇలా కళ్ళార్పకుండా చూస్తుంటే ఏంటి అర్థం? నిన్ను తప్ప ఇంకెవ్వరిని చూడ్డానికి ఇష్టపడట్లేదని అర్థం. ఇది మరీ ఓవర్గా అనిపించట్లేదు? నువ్వు ఏమైనా అనుకో అక్షయ, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. జీవితాంతం నేను అనుభవించబోయే సంతోషాన్ని మోసుకొచ్చే అమ్మాయి ఇప్పుడు నా ముందే కూర్చొనుంది. ప్రేమించిన అమ్మాయి భారీగా రావటం కంటే భారీగా వచ్చిన అమ్మాయి ప్రేమికురాలిగా మారితే ఆ కిక్కే వేరు తెలుసా?